అందరికీ శనార్థులు ఎట్లున్నారు మంచిగున్నారా మస్తు మస్తు కథనా ముచ్చట్లయితే పట్టుకొని వచ్చిన మరి షురూ చేసుకుందామా మన దేశంలో లవర్ల కంటే ఎక్కువగా ఈ మధ్య నీట్ పరీక్ష రాసేటోళ్ళే బగ్గా మోసపోతున్నట్టు ఉన్నారు ఒక పారి పరీక్ష రాసేటందుకే సగం చుట్టూ ఊడిపోతుందంటే ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ అట నిన్న ఐతారం దేశమంతటా మన రెండు తెలుగు రాష్ట్రాలల్లో సీన్ రిపీట్ అయింది పోనీ ఈసారన్న పరీక్ష ప్రశాంతంగా రాసిండ్రా అంటే అక్కడ కూడా మనోళ్ళు వాళ్ళ కళాపోషణ చూపెట్టిండ్రు ఒకడేమో ప్యాంటు జేబులో ఫోన్ దాచిపెట్టి ఎగ్జామ్ హాల్లో కూర్చొని ముచ్చట్లు పెడుకుంటా దొరికిండట గీడితోనే ఆగలే మరి వీళ్ళ లీలలు ఆ ముచ్చట్లేందో చూసేద్దాం పారి అసలు ఈ నీట్ ఎగ్జామ్ రాసేటోళ్లకు చదువు సబ్జెక్ట్ కంటే కూడా ఓపిక మస్తు ఉండాలి ఒక పారి రాస్తే ఈ ముచ్చట తిరగట్లేదుగా పేపర్ లీక్ అయిందనో లేకపోతే మార్కులు తారుమారైనాయనో గిట్లా ఏదో ఒక పంచాయతీ పెట్టి మళ్ళా ఎగ్జామ్ పెడతాండ్రు పాపం పోరగాన్లు రాత్రింబావాళ్ళు కళ్ళలో ఒత్తులేసుకొని చదివి పరీక్ష రాస్తే తీరా చూసేవరకలా సారీ తమ్ముడు మళ్ళీ రాయి అనబట్టే వీళ్ళందరినీ చూస్తే డాక్టర్ చదువు చదివేటోళ్లకు పేషెంట్ల కంటే ముందే ఇక బోర్డోళ్ళే పెద్ద రోగం తెప్పించేటట్టున్నారు ఇక నిన్నటి పరీక్షలలో అయినా అసలైన కామెడీ చిన్న లేదు ఒక మహానుభావుడు పరీక్ష హాల్కు ఎట్లా పోయిండో కానీ ప్యాంట్ జేబులో స్మార్ట్ ఫోన్ పెట్టుకొని పోయిండట ఇంకొకరేమో షిప్ పెట్టుకొని పోయిండు గంతటితో నాగలే లోపల కూర్చొని ఎవరికో ఫోన్ కొట్టి ముచ్చట్లు పెట్టుడు మొదలు పెట్టిండు మరి చూసే సార్లు నిద్రపోతారనుకున్నాడా ఏం పాడో కానీ అలర్ట్ అయి దొరకబట్టే వరకల్లా తెల్ల ముఖం వేసిండు అరే నాయనా మెటల్ డిటెక్టర్లు 3 అంచెల తనిఖీలు చెవులు ముక్కులు అన్ని చెక్ చేసి లోపలికి పంపితే నువ్వు ప్యాంట్ జేబులో ఫోన్ ఎట్లా దాచినవురా బై గంత టాలెంట్ గంత ఐడియాలజీ ఉంటే నిన్ను గూగుల్ కంపెనీ వాళ్ళు పిలిచి సాఫ్ట్వేర్ కొలువిత్తుండే కదా నీకెందుకురా ఈ డాక్టర్ చదువు అయినా పరీక్ష హాల్లల్లా కూడా గింత ధైర్యంగా ఫోన్ మాట్లాడినావంటే నీ గడ్స్కి సీట్ ఎత్తారు పో అని ఎడ్డియబట్టే కొందరు అయినా పరీక్షలు రాసేది పిల్లలైనా గుండెలల్లా గుబలు మాత్రం అయ్యే వాళ్ళకే ఉండేటట్టున్నది ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వస్తుందో ఏ పరీక్ష క్యాన్సిల్ అవుతుందో అని చెప్పేసి టీవీల ముంగడ కూర్చొని బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే బతకాల కావచ్చు ఇక అధికారులేమో అంతసేపు అంత పారదర్శకంగానే పెద్ద పెద్ద మాటలు చెప్పబట్టే కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తేనైతే గిసొంటి ఫోన్ల ముచ్చట్లు బయటపడబట్టి ఏదేమున్నా కానీ మనోడు పుణ్యమా అని నీట్ ఎగ్జామ్ మళ్ళీ ట్రెండింగ్ లాగా వచ్చింది ఇక ప్రశాంతంగా రిజల్ట్ ఇస్తారో లేకపోతే పార్ట్ 3 అని చెప్పేసి మళ్ళీ ముచ్చట పెడతారో చూడాలి అబ్బా ఏం బాధలుల్లా ఒక్కొక్కలకు ఒక్కో బాధ మొన్నటిదాకా నీట్ రాసినాం సీట్ వచ్చింది మస్తు మార్కులు వచ్చినాయి అనుకుంటున్నారు అంతకు మున్పు రాత్రి పగలు కట్టపడి పరీక్ష రాసిండ్రు అట్లా అయ్యిందో లేదో లీక్ అయింది చాలా మంది చూసి రాసిండ్రు కాబట్టి ఈ పరీక్ష క్యాన్సిల్ మళ్ళా రాసుడే అన్నారు రాస్తే ఇప్పుడు ఇంకో తిప్పలు మరి అయ్యేందో చూద్దాం పాండ్రట్లా పాపం గీలా కట్టాలి చెప్తే అసలు ఒడవనే ఒడవై నిన్న దేశమంతటా నీట్ రీ ఎగ్జామ్ అయింది కదా మధ్యప్రదేశ్లో విదిశలో ఒక పేద తండ్రి వాళ్ళ బిడ్డే డాక్టర్ కావాలని ఎన్నో ఆశలతోని బైక్ మీద ఎగ్జామ్ సెంటర్కి పట్టుకుపోయిండు కానీ ఏం చేద్దాం ఆ దేవునికి కూడా కన్ను గుట్టినట్టు ఉన్నది దారిలో వాన పడ్డది బైక్ పంచర్ అయింది ఎన్ని తిప్పలైనా ఆఖరుకు సెంటర్కి వచ్చే వరకు కేవలం 2 నిమిషాలే లేట్ అయింది గంతే ఆడున్న సెక్యూరిటీ అధికారులు టైం అయిపోయింది పోన్రాన్ని గేట్లు పెట్టేసిండ్రు పేపర్లు లీక్ అయినప్పుడు లేని గీ రూల్స్ పెద్ద మనుషులు తప్పులు చేసినప్పుడు నిద్రపోయే గీ రూల్స్ గిట్లాంటి పేద పిల్లగాళ్ళ దగ్గరకు వచ్చే వరకు నిలువెత్తు గోడలే నిలబడతాయుల్లా కూతురు పరీక్ష రాయకపోతే ఏమైతుందో అని ఆ తండ్రి పానం విలవిల కొట్టుకుంది గేటు బయటనే మోకాళ్ళ మీద కూసోని చేతులు జోడించి అధికారులను బతిమిలాడిండు కండ్లపొంటి నీళ్లు గారుతున్నా చూసేటోళ్ళ గుండెలు గరిగినాయి కానీ ఆడున్న అధికారుల మనసులు మాత్రం గరగలే చదువుకోవాలనే కష్టతోని రాత్రింబవళ్ళు కట్టపడి చదివిన కూతురి కష్టం కళ్ళ ముందే బూడిదల పోసిన పన్నీరు కాబట్టి అని ఆ తండ్రి ఏడ్చిన ఏడుపు మన దేశంలో ఉన్న చదువు చక్కదనం ఏందో తెలుస్తుందని కొందరు తిట్టబట్టే ఆడున్న నోడల్ ఆఫీసర్ జోక్యం చేసుకొని తండ్రి ఏడుపు చూడలేక ఆ పిల్లను లోపలికి పంపించిండు అమ్మయ్య లోపలికి వెళ్ళింది కదా అని అందరూ ఊపిరి పీల్చుకునే లోపే అసలైన ట్విస్ట్ ఎదురైంది అప్పటికే ఆన్లైన్ సిస్టమ్ లాక్ అయిందట ఆ పిల్లకు బయోమెట్రిక్ వేసేటందుకు కంప్యూటర్ ఒప్పుకోలేదు అధికారులు చేతులెత్తేసిండ్రు అంటే మనుషులు గరిగినా మన దేశంలో ఉన్న ఈ డిజిటల్ సిస్టమ్ మనసు మాత్రం గరగనే లేదు టెక్నాలజీ అనేది మనుషుల అవసరాల కోసం ఉండాలి కానీ ఇట్లా పానాలు తీసేటట్టు జీవితాలను నాశనం చేసేటట్టు ఉంటే ఎట్లా వందల కోట్లు తీసుకుని పేపర్ లీక్ చేసేటోళ్ళు నవ్వుకుంటే తిరగబట్టే
వాళ్లకు సిస్టంలు ఆటోమేటిక్గా ఓపెన్ అయితే గాని జేబుల పైసలు లేక బైక్ పంచర్ అయ్యి 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన పేదోళ్ళకైతే రూల్స్ అడ్డం వస్తాయి. ఇదే న్యాయం రా సామి. రూల్స్ ఉండాలే గాని అవి మనుషుల జీవితాలను బాగు చేయడానికి ఉండాలి. గిట్లాంటి సంఘటనలు చూసన్నా జర మన బోర్డు అధికారులు కళ్ళు తెరిచి ఎమర్జెన్సీ టైంలో పిల్లగాళ్ళకు సాయం చేసేటట్టు రూల్స్ మారుతారు. లేక గిట్లనే పేదోళ్ళ కన్నీళ్ళని చూసుకుంటా మురిసిపోతారా చూడాలి మరిగా. ఒక పక్క అధికారులు రూల్స్ బుక్ పట్టుకొని కూర్చుంటే ఇంకో పక్క మన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో మాత్రం ఒక పోలీస్ ఆఫీసర్ రియల్ హీరో లాగా నిలిచిండు. అక్కడ ఒక నీట్ స్టూడెంట్ పొరపాటున వేరే ఎగ్జామ్ సెంటర్కు పోయింది. తీరా చూస్తే టైం అయిపోయింది. చేతిలో బైక్ లేదు. ఏం చేయాలనో తెలవలేదు. గా పిల్ల ఏడవంగా చూసి ఆడ డ్యూటీలున్న ఏసీపీ విజయ్ చౌదరి సారు నువ్వేం టెన్షన్ పడకు బిడ్డా అని వెంటనే పోలీస్ బండి వేసుకొని సైరన్ వేసుకుంటా ట్రాఫిక్ను క్లియర్ చేసుకుంటా కరెక్ట్ సెంటర్కి దోల్కపోయి పరీక్ష రాపిచ్చిండు. ఆ పోలీస్ అన్న గట్ల సింగం లెక్క రాకపోయి ఉంటే ఆ పిల్ల జీవితంలో ఒక ఏడాది ఆగమైపోయేది. రూల్స్ మాట్లాడే అధికారుల కంటే గిట్ల సమయస్ఫూర్తితోని ప్రాణాలు కాపాడే పోలీసార్లకే మనం సలాం కొట్టాలి. అందుకే అంటారు దొంగ పోలీసులు ఉన్న జాగల మంచి పోలీసులు మనసున్న పోలీసులు సుతం ఉన్నారని. ఒకే రాష్ట్రంలో 2 ముచ్చట్లాయే. ఒక దగ్గర 2 నిమిషాలు లేట్ అయిందని తండ్రి నేర్పించి సిస్టమ్ లాక్ చేసిండ్రు. ఇంకో దగ్గర పోలీస్ ఆఫీసర్ పెద్ద మనసు చేసుకొని ఒక పిల్ల భవిష్యత్తును కాపాడిండు. రూల్స్ అనేటివి మనుషులను కాపాడేతందుకు ఉండాలి కానీ అలా జీవితాలను బలి తీసుకునే తందుకు కాదు. ఇక ఈ పోలీసార్ సుతం నా డ్యూటీ ఈడనే ఆడికి ఓను అంటే ఆ పిల్ల ఇవాళ పరీక్ష రాస్తుండేనా? ఇప్పటికైనా మన ఎగ్జామ్ బోర్డులు కళ్ళు తెరిచి మంచి మనస్సు చాటుకోవాలని కోరుకుందాం. గింతకాలం కిరాణా కొట్టుల పప్పులు ఉప్పులు చింతపండు అమ్ముడు పాత ఫ్యాషన్ అయిపోయింది. అట్లా అనుకున్నదో ఏందో గాని మన నానక్రమ్గూడకు చెందిన గీ నీతుబాయి అనే ఒక పెద్దమ్మ ఏకంగా సరికొత్త బిజినెస్ అయితే స్టార్ట్ చేసింది. ఇంటి ముంగట కిరాణా కొట్టు బోర్డు పెట్టి లోపల మాత్రం ఐటీ కారిడార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు వాళ్ళని బుట్టలేసుకునే పని పెట్టుకున్నది. మరి ఎంత సంపాదించి ఏమైందో అట్లా చూసేద్దాం పాన్రి. ఆ దిక్కుసుతం తొంగి చూడకుండ్రి. ఈ ముచ్చట పురాగినాక సరే పాన్రా ముచ్చట్లకైతే. గంజాయి సప్లై చేసుట్లా నెంబర్ 1 మనుషుల కండ్లు కప్పించుట్లా కిలేడి గామనే నీతుబాయ్. బాయ్ అంటే డాన్ అనుకుంటివా? నీతు అక్క అంటది గీ అక్క లేడీ డాన్ అన్నట్టు. గా రేంజ్లో బిల్డపిచ్చి అదిరేదేలే బెదిరేదిలే అంటది. మరి సీన్ కట్ చేస్తే మన సీఎం రేవంత్ రెడ్డి సారు పంపిన ఈగల్ టీం పోలీసులు వచ్చి బుల్డోజర్తోని ఆమె అడ్డాను లేపేసిండ్రు. 100 కోట్లు సంపాదించిన గీ లేడీ డాన్ కదా చిన్నగా లేదు మరి. అసలు మన నీతుబాయికున్న తెలివితేటలు ఐన్స్టీన్కి సుతం ఉండయి కావచ్చు. ఎందుకంటే ఎవ్వరికి డౌట్ రాకుండా ఇంటి ముంగట ఒక కిరాణా కొట్టు పెట్టింది. ఎవరన్నా వచ్చి అమ్మ కిలో కందిపప్పు ఇయ్య అంటే కందిపప్పు లేదు కానీ మన కండ్ల ముంగట లోకం రంగుల లెక్క కనిపించే ప్యాకెట్ ఉన్నది తీసుకో అని గంజాయి అమ్ముకుంటూ కూసుంటది. 10 ఏళ్లకెంచి ఇటోళ్ళంతా ఇదే దందా నడిపిస్తాండ్రు. ఐటీ కారిడార్ సాఫ్ట్వేర్ కొలువులకు కోడింగ్ టెన్షన్ ఎక్కువైతే ఈమె గంజాయి డోసు పెంచుకుంటూ పోయేదట. గిట్ల పోలీసులు ఈమె మీద 1 2 కాదు ఏకంగా 20 కంటే ఎక్కువ గంజాయి కేసులు పెట్టిండ్రు. ఎక్సైజ్ పోలీసులు లోకల్ పోలీసులు కలిసి ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైలుకు పంపినా బెయిల్ మీద బయటకు రావాలి. మళ్ళా గంజాయి దుకాణం తెరవాలి. ఈమెకు ఇదే కామన్. భయం లేదు గియం లేదు అన్నట్టు. మరి బాయ్ కదా డాన్ కదా ఆ మాత్రం ఉండకపోతే ఎట్లా అని ఎడ్డియబట్టే జనాలు. ఇక ఒకప్పుడు గుడుంబ అంబేగిళ్ళ ఇంటోళ్ళు సర్కార్ వచ్చి బ్యాన్ చేసే వరకు ట్రెండ్కు తగ్గట్టు మారేలపై అనుకొని గంజాయి వ్యాపారంలోకి దునికిండ్రు. అంటే క్రైమ్లో కూడా అప్డేట్ కావాలని నీతుబాయ్ పాలసీ చూసిన జనాలు ముక్కు నేలేసుకోవట్టే. గంజాయి అమ్ముకుంటే గింత పైసలు వస్తాయా అని జనాలు నోరెళ్ళబెట్టే రేంజ్లో సంపాదించింది మన లేడీ డాను. మున్పు పట్టుకున్నప్పుడే 16 బ్యాంకు ఖాతాలల్లా 1.53 కోట్ల పైసలు దొరికినాయట. ఇంట్లో దాచిన రూపాయలేమో 40 లక్షల క్యాషు, 2 కోట్ల ఆస్తులు పోలీసులు జప్తు చేసినా తగ్గేదేలా అనబట్టే హీరో లెక్క. కిరాణా కొట్టు నడిపే ఏ వ్యాపారికైనా గింత బ్యాంకు బ్యాలెన్స్ ఉంటుందా చెప్పుండ్రి. అందుకే అంటున్నా ఈమె సాదాసీదా దుకాణదారురాలు కాదు, కోట్లకు పడగలెత్తిన గంజాయి సావుకారు అన్నట్టు.
ఇప్పుడు నేను చెప్పే ముచ్చటింటే మీకు నవ్వన్నో ఏడవన్నో అర్థమే కాదు, కానీ కోపం మాత్రం నరనరాలకు వాక్తుంది. మనోడొకడు కష్టపడి పైసలు దాచుకొని ఆన్లైన్లో మస్తు ఫీచర్లున్న ఒక స్మార్ట్ ఫోన్ ఆర్డర్ ఇచ్చిండు. డెలివరీ బాయ్ రాగానే పండగ చేసుకుంటా పార్సల్ ఓపెన్ చేసిండు. తీరా లోపల ఏమొచ్చిందో ఎరికేనా? నేను చెప్పా, మీరే చూడండి. ఫోన్ వచ్చిన సంబరంలా ఫోన్ ఓపెన్ చేద్దాం అనుకున్నాడు. కానంలో ఫోన్ బదులు ఒక సబ్బు బిల్ల, ఇటుక ముక్క వచ్చినాయి. అబ్బా ఏం దగారా సామి! ఆర్డర్ చేసింది ఐఫోన్ అయితే వీళ్ళు పంపింది లైఫ్ బాయ్ సబ్బు. ఆన్లైన్ కంపెనీలు స్క్రీన్ల మీద భారీ ఆఫర్, 50% డిస్కౌంట్ అని రంగురంగుల బొమ్మలు పెట్టే వరకు మనోళ్ళు లపలపలాడి బుగ్గొడతారు. బేఫికర్గా అకౌంట్లోంచి పైసలు కట్ చేసి ఆర్డర్ నొక్కుతారు. కానీ తీరా ఇంటికి పార్సల్ వచ్చే వరకు సీన్సి తరైతుంది. ఆడు పంపిన డబ్బా తెరిచి చూస్తే నోరెళ్ళబెట్టుడే. డబ్బా పెద్దగానే ఉంటుంది కానీ లోపల మాత్రం ఫోన్ ఉండదు, సబ్బు బిల్లలుంటాయి. మరి కంపెనీ వాళ్ళు పంపలేదా, మధ్యలో డెలివరీ బాయ్స్ ఏమన్నా హస్తలాఘవం చూపిండ్రా అనేది తేలే వరకు కస్టమర్కి గుండాయినంత పని అవుతుంది. అసలు గీ మోసగాళ్లకున్న ఐడియాలు చూస్తే బుర్ర బద్దలవుతుంది. కస్టమర్కి డౌట్ రాకుండా ఫోన్ బరువు ఎంతుంటుందో కరెక్ట్గా గంతే బరువున్న సబ్బు బిల్లనో ఇటుక ముక్కనో బాక్స్లో పెట్టి ప్యాక్ చేస్తారు. పాపం మనోడు రాత్రింబవలు ఫోన్ ఎప్పుడు వస్తుందా అని గేట్ దగ్గర కూసోని రాగానే ఓపెన్ చేసి చూస్తే లోపట్ల ఎదురు చూసిందంత సాలు పోయి తానం చేయిపో అన్నట్టు సబ్బు బిల్లలు ఎక్కిరియవాటే. ఫోన్ లేదు తమ్ముడు, గీ సబ్బుతో మొహం కడుక్కొని ప్రశాంతంగా వండుకో అని మోసగాళ్ళు కస్టమర్ల జీవితాలతోటి కామెడీలు చేయబట్టే. మరి గిసోంటి తిప్పలు రాకుండా ఉండాలంటే మనమే కేరింగ్ ఉండాలి కదా. గందుకే కంపెనీలు ఓపెన్ బాక్స్ డెలివరీ అని ఒక ఆప్షన్ పెట్టినాయి. అంటే డెలివరీ బాయ్ రాగానే వాడి ముంగట్నే బాక్స్ ఇప్పి లోపల ఫోన్ ఉన్నదో లేదో చూసుకునేందుకు ఓటీపీ చెప్పాలి. కానీ మనోళ్లకు గంతోపిక ఏడుంటుంది. వాడు రాగానే అర్జెంటుగా ఓటీపీ చెప్పి వాడు పోయినాక డబ్బా ఇప్పుతారు. మోసపోయినాక కస్టమర్ కేర్కి ఫోన్ ఇస్తే వాళ్ళేమో మాకు సంబంధం లేదని నెత్తి మీద చేతులు పెట్టుకుంటారు. అప్పటి సంది పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగాలి. కానీ మోతవారి చూసిండ్రా, ఆన్లైన్లో వచ్చిన ఆర్డర్ ఇప్పంటే ఇప్పుతనే లేడు, నాకు టైం లేదని బట్టే ఒర్రి ఇప్పితే సబ్బు బిల్లలు వచ్చే. ఇక నాన్న జనాలు మారాలే. ఆన్లైన్లో ఏదైనా కాస్ట్లీ వస్తువు కొన్నప్పుడు పార్సిల్ ఓపెన్ చేసేటప్పుడు ఫోన్లో పక్క వీడియో తీసి పెట్టుకోవాలి. లోపల ఏమైనా తేడా వస్తే ఈ వీడియోనే మనకు సాక్ష్యం. లేకపోతే నేను ఫోనే పంపినా నువ్వే ఇటుక ముక్క పెట్టుకున్నావని రివర్స్లో మన మీదే కేసు పెడతారు. టెక్నాలజీ పెరిగింది, దీంతోని దొంగేశాలు వేసేటోళ్ళు సుతం పెరిగిండ్రు. గందుకే అంటానా, కండు తెరిచి చూడు, డబ్బా ఇప్పేటప్పుడు అలర్ట్గా ఉండు, లేకపోతే నీ పైసలు గోవిందా గోవిందే అని. బ్రిటన్ దేశంలో ముచ్చట చూస్తే నాకైతే మస్తు ముచ్చటెత్తాంది. గక్కడ గీ ప్రధాని కుర్చీ ఉన్నది కదా, దానికి ఏమన్నా దయ్యం పట్టిందా లేక వాస్తు బాలేదా అనిపించబట్టే. ఎందుకంటే గీ 5-10 ఏళ్లల్లా కుర్చీ ఎక్కినోళ్ళు ఎక్కినట్టు దిగిపోతాండ్రు. మొన్ననే గెలిచి ఎగిరెగిరి పడ్డ కీర్ స్టార్మర్ సారు ఇక నా వల్ల కాదనుకుంటా ఇవాళ గమ్మున రాజీనామా లెటర్ ఇచ్చిండు. మరి ఆడ ఏం పంచాయతీ నడుతుంది, మన ట్రంప్ సారు ముందే ఏం చెప్పిండు అనేది జరట్లా చూసేద్దాం పర్రి. ఇగో గీ సారు మన కీర్ స్టార్మర్ సారు, నేను తోపు నాకెవ్వడు అడ్డులేరు అని మొన్నటిదాకా బిల్డప్ ఇచ్చిండు. కానీ సొంత లేబర్ పార్టీ సార్లే వెనకాల కూర్చొని నువ్వు దిగుతావా మమ్మల్ని లాగమంటావా అని గట్టిగా పట్టుబట్టే వరకు ఈయన గారికి ప్యాంటు తడిచినంత పని అయింది. వేరే దారి లేక ఇక నేనే తప్పుకుంటున్నా అని బుద్ధిగా రాజీనామా లెటర్ అప్పచెప్పిండు. పాపం కుర్చీ మోజు తీరకముందే కథ అడ్డం తిరిగిందని ఎడ్డియబట్టే కొందరు. కుర్చీ పోయినా సరే గీ నాయకుల డైలాగులకు మాత్రం తక్కువ లేదు చూడుండ్రి. రాజీనామా చేస్తేనే మన స్టార్మర్ సారు నేను కుర్చీలో కూర్చున్నంత కాలం ఏడ దగ్గలే, విలువలకే కట్టుబడి పనిచేసినా అని జర్ర డైలాగులు ఇడిచిండు. గిదే ముచ్చట జనాలను అడిగితే అయ్యా నీ సొంత ఎలక్షన్లనే నీ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది, నీ విలువలు ఏం చేసుకోమంటావని కడిగి పారేసినంత పని చేసిండ్రు. ఆడ బ్రిటన్లో లొల్లి నడుతుంటే ఈడ అమెరికాలో ఉన్న మన ట్రంప్ సార్ ఊరుకుంటాడా? అయితారన్నాడే సోషల్ మీడియాలో కూర్చొని ఒక పోస్ట్ ఇడిచిండు. గీ స్టార్మర్ గాడికి పాలన చేత కాదు, వలసల పాలసీలు అట్టర్ ఫ్లాపు, రేపో మాపో రాజీనామా చేస్తాడు చూడుండ్రని ముందుగానే జ్యోతిష్యం చెప్పినంత పని చేసిండు. అన్నట్టెగ్గిప్పుడు స్టార్మర్ కుర్చీ కాల అయిపోయే. ట్రంప్ మామ దెబ్బ స్టార్మర్ అబ్బా అనుకుంటా ఇల్లు జరుపుకున్నంత పని చేసే.
ఇక బ్రిటన్ దేశంలో పెద్ద కుర్సీ అంటే గీ నడుమ మ్యూజికల్ చైర్స్ ఆట లెక్క అయింది. గీ 10 ఏళ్లలోనే ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 6 ప్రధానులు లైన్ కట్టి రాజీనామాలు చేసిండ్రు. ఒకరు రావట్టే ఇంకొకరు పోవట్టే. అయ్యో రామా, మీకు పాలన చేత కాకపోతే మన ఊరి సర్పంచ్లను అడుగుండ్రి. 5 ఏళ్ళు సర్పంచ్ కుర్సీ ఎట్లా గట్టిగా పట్టుకోవన్నో మస్తు నేర్పుతారు. అవసరమైతే ఫేవికాల్ వేసి అతక పెడతారు. ఆనలు కొడుతున్నా సరే మస్తు తిప్పలు కాబట్టే నీళ్లు లేక జనాలు నోళ్ళు ఎండిపోవట్టే. ఏ గిల్ల గోస మీరే చూడండి, నేనేం చెప్పుదు ఏం పాడు పాన్రి ఆ ముచ్చట్లకైతే. దేశం మస్తు ప్రగతి దారిన పోతాంది. డిజిటల్ ఇండియా అయిపోతాందని లెక్చర్లు దంచి కొడతాండ్రు కానీ గీ పక్కనే ఉన్న రాయచూరు జిల్లా జమ్మల దిన్నే పంచాయతీ వైమల్లపూర్ ఊర్ల ముచ్చట చూస్తే మాత్రం కండ్లల్లో నీళ్లు తిరగబట్టే. ఓ 15 రోజుల సంది గీ ఊరి జనాలకు తాగేతందుకు గుక్క నీళ్లు దొరకక అల్లాడిపోతాన్రట. ఓ దిక్కు ఎండలు దంచి కొడుతుంటే ఇంకోవైపు బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నడవబట్టే ఇల్లు. అడిగితే అధికారుల దగ్గర సమాధానం లేదు, లీడర్ల దగ్గర టైం లేదా అంటాన్రట. గీటిని చూడుండ్రి, చూస్తేనే అర్థమైతుంది గీ ఊర్ల పరిస్థితి. వైమల్లపూర్ ఊర్ల ఆడోళ్ళు ముసలోళ్ళు చిన్నారులని తేడా లేకుండా అందరూ పొద్దుగా లేతే చాలు చేతులలా బిందెలు పట్టుకొని రోడ్ల మీద పడబట్టే. సైకిళ్ళ మీద తోపుడు బండ్ల మీద కిలోమీటర్ల దూరం పోయి నీళ్లు తెచ్చుకుంటాన్రు. ఒక ఆయనైతే మోటార్ సైకిల్కు 2 పక్కల బిందెలు తగిలించుకొని నీళ్ళ వేటలో బయలుదేరిండు. ఊర్లో నీటి ట్యాంకులు ఉన్నాయి కానీ అందులో నీళ్లు లేక అవి కేవలం షో పీస్ల లెక్క దర్శనం ఇస్తాన్నాయి. ఊర్ల పంచాయతీ నల్లాలు బంద్ అయ్యే వరకు జనాలు దిక్కుతోసక పొలాల పొంటున్న బావులు బోర్లను ఆశ్రయించిండ్రు. మన రైతన్నలు మంచి మనసుతోని తీసుకొని రవ్వా అని నీళ్ళు ఇస్తాండ్రు కానీ పాపం దీంతో వాళ్ళ పంటలకు నీళ్ళ కొరత వచ్చేటట్టున్నదని బాధపడబట్టే. ఇదంతా ఒక ఎత్తు అయితే ఊర్లున్న రాజకీయ నాయకుల లొల్లి ఇంకొక ఎత్తు. లీడర్ల నడుమున్న గొడవలు కుళ్ళు రాజకీయాల వల్లనే ఈ నీళ్ల సమస్య పరిష్కారం కావడం లేదని ఊరి పెద్దలు ట్యాంకు ముంగట నిలబడి నెత్తి నోరు బాదుకుంటాన్రు. 6 రోజులైతుంది, ఒక్క చెంబు నీళ్ళు లేవు, పైరుకుందామంటే నీళ్ళు లేవు. ఇక మా అంటే ఇంత పరిస్థితి అయింది. తాగటానికి నీళ్ళు లేవు, పిండటానికి బట్టలు లేవు, వండటానికి నీళ్ళు లేవు. ఈ సమస్య గురించి ఊరి జనాలు ఒక్కసారి కాదు 2 సార్లు కాదు జిల్లా పంచాయతీ ఆఫీసర్ల చుట్టూ తిరిగి అలసిపోయినామంటాన్రు. చేతుల కాగితాలు పట్టుకొని వినతి పత్రాలు ఇచ్చినా ఆ ఏసీ రూములలో కూసొని సార్లకు గీ పేదోళ్ల దాహం బాధ అస్సలు కనిపిస్తనే లేదు. ఇప్పటికైనా పెద్ద సార్లు కళ్ళు తెరిచి గీ తాగునీటి సమస్యను శాశ్వతంగా తీర్చకపోతే ఇక లాభం లేదు. ఊరంతా కలిసి రాయచూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముంగట ఖాళీ బిందెలతోని పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని గట్టిగా హెచ్చరించబట్టే. మరి ఇప్పటికైనా అధికారుల శరణం అత్తదో రాదో చూడాలిగా. ఈ తాగుబోతుల గురించి ఎన్ని వార్తలు రాసినా ఎన్ని ముచ్చట్లు చెప్పుకున్నా వాళ్ళు మాత్రం మారరు. లోపల పడితే అయిపోయే, మాకు తిరిగే లేదు, మాకు అసలు అడ్డే లేదు అన్నట్టు ఎగిరెగిరి పడతారు. మరి ఇప్పుడు ఏం చేసిండ్రో చూద్దాం పాన్రి. గిడ కనిపిస్తున్న నల్ల తార్ బండిని చూసిండ్రు కదా, నకిరేకల్ నడి రోడ్డు మీద గీ బండిని అడ్డం పెట్టి బోనెట్నే బార్ కౌంటర్ లెక్క మార్చేసిండ్రు మన తాగుబోతు సార్లు. లోపలేమన్నా 5 స్టార్ హోటల్ ఫీలింగ్ ఉన్నదో ఏమో కానీ అర్ధగంట సేపు రోడ్డు మీదనే గ్లాసుల మందు పోసుకుంటా నానా హంగామా చేసిండ్రు. చుట్టుపక్కల జనాలు చూసి ముక్కు నేలేసుకునే రోజులొచ్చే. గీ వీర్లకు మాత్రం గింతైనా సిగ్గు అనిపించనట్టున్నది, భయం కూడా అనిపించనట్టున్నది. ఊర్లో ఏడ సందు దొరకనట్టు నడి బజార్లోనే గిట్ల మందు సిట్టింగ్ వేసి మస్తు సోకుల పడతాన్రు. అచ్చిపోయేటోళ్ళు ఏమన్నా కానీ ఎవ్వలెటన్నా ఓని కానీ మేం మాత్రం నడి రోడ్డు మీద మాకం పెడతాం, ఇష్టం ఉన్నట్టు సిట్టింగ్ వేస్తాం, తార్గారితోటి తాజా ముచ్చట్లు పెడతామని స్టైలు కొట్టబట్టే. బండి అడ్డం ఉన్నది, జర పక్క తీయండ్రి తమ్ములు అని ఎంత మంచిగా అడిగినా సూతం తీయలేదట. గంతేకాదు గీ మందుబాబులు ఇచ్చిన లాజిక్ ఇంటే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. మేము రోడ్డు ట్యాక్స్ కడతాం, బండి ట్యాక్స్ కడతాం, బండిని రోడ్డు ముంగట్నే ఆపుతాం, నీకెందుకు అని రివర్స్లో బెదిరించిండ్రట. వాళ్ళు మంచిగా అడిగినా సూతం. ట్యాక్స్ కడితే రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు తాగుతారా? అయినా గీసొంటి పిసోళ్లను ఏమనాలే? మందే ఎక్కువై బుర్ర పనిచేస్తుందో లేదో, లేక తార్బండి ఉందనే జర్ర ఎక్కువ చేసిండ్రో కానీ అడిగినోళ్ళని ఇష్టం వచ్చినట్టు మాటలు అనుకుంటా
ఓవర్ యాక్షన్ చేసిండ్రు. వీళ్ళ ట్యాక్స్లొల్లి చేయబట్టి వెనకాల బండ్లన్నీ ఆగిపోయినాయి. పాపం పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు మస్తు ఇబ్బంది పడ్డారు సుతం. ట్యాక్సీ కడితే రోడ్ల మీద మందు తాగే హక్కు వస్తుందని వీళ్ళకి ఎవరు చెప్పిండ్రో కానీ గీ ముచ్చట పోలీసు వాళ్ళకు తెలిసినాక కథ వేరే ఉంటుంది. కాకిసార్లు వచ్చి జీప్ ఎక్కించి స్టేషన్లో పెట్టి వీళ్ళ వెహికల్ ట్యాక్స్, రోడ్డు ట్యాక్స్ రసీదులు చూస్తే కానీ గీ మందు దిగదు కావచ్చు. నకరేకల్ జనాలైతే గిసొంటి తాగుబోతులకు నడి రోడ్డు మీదనే ట్రీట్మెంట్ ఇస్తేనే బుద్ధి వస్తుందా అనబట్టే. మరి లేకపోతే ఎందుల్లా జర బండి పక్క పొంటాన్న ఆపలేదని తిట్టిపోయేవట్టే జనాలు. మార్కెట్లో రేట్లు మండిపోతున్నాయి. కిలో మటన్ కంటే చింతపండు చిగురు ఎక్కువ రేటు వలుకుతుంది. గిదే టైం అని మా బావ కోట్లు సంపాదిస్తా అని మార్కెట్లకైతే దునికిండు. అసలు ఏం చేస్తాడో ఏమో అడుగుదాం పాన్రి. బావా ఇనిపిస్తాందో మొదలు పిల్ల ఎక్కువ సప్పుడు ఎక్కువ చక్క నువ్వు ఇంటికి నడు. మరదలు కాదు, నేను యాంకర్ని, లైవ్లో ఉన్నాం. గదేంది ఏం చేస్తాను? ఏడున్నావు? ఏడున్నాను కాదు, గిదే ఇప్పుడు నా బిజినెస్ ఎంపైర్. ఇప్పుడు మార్కెట్లో నేనే నెంబర్ 1. చింత చిగురు కింగు నేనుడా. ఉల్టా పల్టా మాట్లాడకు బావా. ఊర్లల్లో చెట్ల పొంటి ఫ్రీగా దొరికే చింత చిగురుతోని నువ్వు బిజినెస్ చేస్తావా? పిచ్చిగినం పట్టిందా ఏంది నీకు? నీకెప్పిస్తాను బిత్తిరి మొఖం దాన్ని. నీకు జనరల్ నాలెడ్జ్ మనం లేదు. చింత చిగురు ఏకదమ్ ఏం తక్కువ లేదన్నా కిలో 1000 రూపాయలు. మటన్ కంటే ఎక్కువనే తెలుసా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. 1000 రూపాయలు అయితే మాత్రం దాన్ని ఎవడు కొంటాడు బావా? జనాలు నాకద్దానే అంటారు. ఎందుకు కొనరు, ఎందుకు తినరు? ఇప్పుడు చికెన్ మటన్ తినేటోళ్ళంతా కూడా పేదోళ్ళే. అదే మన చింత చిగురు తినేటోళ్ళంతా కూడా ఆదానీలు, అంబానీలు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అబ్బా, పెద్ద బిజినెస్ మ్యాన్వే అయిపోయినావు కదా. మరి కస్టమర్లు వస్తాన్రా నీ దగ్గరికి? అత్తాన్రే నీ అవ్వ అత్తారు, కానీ ఏమంటారు పైసలు తెత్తలేరు, బంగారం తెచ్చి పాడవుతున్నారు. నిన్న ఒకడు వచ్చి ఏం చేసిందంటే ఆ దగ్గర చింత చిగురు కావాలని చెప్పేసి పెళ్ళం గాజులు పట్టుకొచ్చుడు. నేను ఇస్తానా? ఇయ్యా అని చెప్పిన. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎందుకు గాజులు వద్దా? అరే ఈ కథ పాడు కానీ తులం బంగారం ఎంత చెప్పు, అర్ధ కిలో చింత చిగురు ఎంత చెప్పు. లాస్ గానా గందుకనే ఏం చేసిన అలా పెళ్ళం నక్లెస్ తీసుకురామని చెప్పిన. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఓర్ని తెలివితేటలు తగలబెట్ట. గంత రేటు ఉంటే మరి దొంగలు వాడరా బావా, జాగ్రత్త. గంతే కదా. రేపు పొద్దుగల బ్యాంకులల్లో బంగారు గిన్నెలు కానీ ఇవి పెట్టరు, మన చింత చిగురేనే పెడతారు బ్యాంకు లాకర్లల్లో. అవునా? మరి మీ ఇంట్లో పరిస్థితి ఏంది? అత్తమ్మ వంట చేసిందా? ఇంట్లో వంట లేదు. ఇక మా అవ్వ చింత చిగురు దొంగతనం చేయకుండా ఏం చేసిందంటే నేను సప్పుందాక ఆయనతో బీరులో సంచి పెట్టేసి ఆయన తాళం వేసుకుని నడుము కట్టుకొచ్చుకున్నా. సరే గాని బావా, ఎట్లయినా మనం ఒకటే కదనే. నా కోసం ఒక 100 గ్రాముల చింత చిగురు పంపియరాదే? పప్పు వండుకుంటా. 100 గ్రాముల గంత సీనే లేదు నా దగ్గర. ఇప్పుడు సిఫార్సులు నడాయి. అరే, సొంత మరదల్ని అడుగుతున్నా, ఒక కాకు కూడా ఇయ్యవా? కావాలంటే ఇట్లా నీకు ముచ్చట ఎత్తుతా. ఇట్లా కావాలంటే నీ అయిపోయినాయో ఇగో గీ 2 ఆకులు ఇస్తా. సప్పుందాక ఇంత కూరలు వేసుకో, ఆయనత ఇంత పప్పులు వేసుకో. పుల్లగత్త మంచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఐఫోన్ ఇస్తే 2 ఆకులా? నిన్ను నమ్ముకుంటే నా ఇల్లు గుల్ల అవుతుంది బావా. ఇగో నీ బిజినెస్ నువ్వే చేసుకోపో. గట్లనే చేస్తా. రేపటి సంది అమెరికాకు కూడా ఎగుమతి చేస్తా అన్న. తెలంగాణ బ్రాండ్ మొత్తం కూడా మస్తుగా ఉంటుందని చెప్పేసి తెలంగాణ బ్రాండ్ చింత చిగురు అని పెడుతున్న బోర్డు ఇనే ముచ్చటనే లేదు. ఇక చూసిండ్రు కదా మా బావ పిచ్చి. చింత చిగురు రేటు పెరిగిపోతే మా బావేకంగా మైండ్ బ్లాకేజ్ చేసుకున్నాడు. గట్లున్నది మరి చింత చిగురు రేటు. ఇక నుల్లా గియ్యి ఇవాళ నేను తీసుకొచ్చిన ఖతర్నాక్ ముచ్చట్లు. మళ్ళీ పారి గిసొంటి ముచ్చట్లతోనే కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాం. మళ్ళా పైలం.